కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భూమి మీద దేవుని మార్గం తెలియబడాలని. మనం సాధారణంగా ఈ లోకంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. మనం చూస్తాం, మనము బండి వెళ్ళడానికి కానీ, వాహనాలు వెళ్ళడానికి కానీ, లేదా మనం వెళ్ళడానికి కొన్ని మార్గాలు వేసుకుంటాం. కొన్ని మనకు తెలుసు, రోడ్లు చూస్తాం, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్లు ఉన్నాయి, ఏదో ఒక మార్గాన్ని మనం వస్తాం. అలాగే మరి రైల్వే మార్గాన్ని చూస్తూ ఉంటాం. ట్రైను దానికంటూ ఒక మార్గం ఉంటుంది. ఏ గమ్యానికి చేరాలో, ఏ ప్రాంతానికి ఆ ఊరు తీసుకువెళ్ళాలో ఆ ఊరికి రైల్వే మార్గం ఉంటుంది. అలాగే ఎయిర్వే ఉంటుంది, అంటే గాల్లో మరి ఆ ఫ్లైట్లు వాటికంటూ నిర్దేశించబడిన మార్గం గుండా అవి వెళ్తూ ఉంటే ఆ ప్రదేశానికి అవి చేరుకుంటూ ఉంటాయి. అలాగే సముద్ర మార్గాలు కూడా ఉంటాయి. సముద్రపు భూగర్భలో మార్గాలు ఉంటాయి, సముద్రపు పై భాగంలో ఉన్న మార్గాలు కూడా ఉంటాయి. ఆ మార్గం గుండా వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి మరి వారు చేరుకుంటూ మరి వెళ్తూ ఉన్నారు. మరి దేవుని మార్గం ఏంటి అంటే, దేవుని మనకు క్రైస్తవ జీవితానికి నిత్య జీవం అనేది ఒకటి ఉంది. మరి అక్కడికి వెళ్ళాలంటే మన మార్గం ఏంటి అంటే, పరిశుద్ధత అనే మార్గం మనకు చాలా విలువైనది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధతను నువ్వు అనుసరించి నీ జీవితాన్ని నడుచుకుంటావో, మలినం అనేది నీ జీవితంలో లేకుండా మరి నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుని ఇచ్చే రాజ్యానికి నువ్వు చేరుకుంటావు. మన మార్గం అదేనండి. మనకి మరొక మార్గాలు ఏమీ లేవు. మనం ఈ బైబిల్ మనకు నేర్పేది ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించు, దేవుడు వస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఇదే మన మార్గం. మన నిత్య జీవానికి చేరుకోవాలంటే మన మార్గం ఏంటంటే పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ జీవితం. అలాగే రెండో మార్గం ఉంది, ఏంటంటే అపవాది యొక్క మార్గం. అపవాది మార్గం ఏంటి? అపవాది మార్గం ఏంటంటే అపవిత్రత. మనము పాపం చేస్తే చాలు, మనం కోల్పోవలసినవన్నీ కోల్పోతాం. మనం చూస్తే ఆదాము అవ్వలు ఏం చేశారంటే పరిశుద్ధతను విడిచిపెట్టారు, దేవుడిచ్చిన మాటను విడిచిపెట్టారు, అపవాది మాటల్లోకి ప్రలోభాల్లోకి వెళ్ళిపోయారు. దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటి అయ్యా అంటే, వారు దేవుని యొక్క కృపను కోల్పోయారు, యోగ్యతను కోల్పోయారు, దేవుడిచ్చిన అర్హతను కోల్పోయారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధమైన మార్గం గుండా వెళ్ళిన వారి జీవితాలు ఎలా ఉంటాయి, అపవిత్రత గుండా వెళ్ళిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి. కాబట్టి నువ్వు ఏ మార్గం గుండా నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకుంటావు. ఒకవేళ మనలో దేవాది దేవుని యొక్క మార్గం గుండా వెళ్తున్నామా, లేదా అపవాది మార్గం గుండా వెళ్తున్నామా, మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనము మొట్టమొదటి మనం ఒక వ్యక్తిని చూస్తే యోబు జీవితాన్ని పరిశీలన చేయొచ్చు. యోబు జీవితాన్ని పరిశీలన చేస్తే యోబు అంట తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు, నేను పరాశ్రీని చూడను. అలాగే యోబు అన్నాడు, నా నోటి చేత కూడా నేను దేవుణ్ణి దూషించును, నా దేవుణ్ణి నేను ఏ మాట అనడానికి నేను అర్హుడు కాదు. యోబు తన జీవితంలో అన్ని విషయాల్లో దేవునికి పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చి ఓ మాట అంటది, ఏమంటే, పరిశుద్ధతను ఇంకా విడవకుండా ఉంటావా? ఆయన ఒక మాట దూషించేసి చచ్చిపోవు, మరణం గమ్ము అంటది. కానీ యోబు ఏ మార్గం గుండా వెళ్తాడంటే పరిశుద్ధత మార్గమే అయింది. నేను నా పరిశుద్ధమైన మార్గాన్ని, నా దేవుని మార్గాన్ని నేను విడిచిపెట్టను అని అతడు ఒకే విధమైన మాట చేత తన జీవితాన్ని ముందుకు నడిపించుకున్నాడు. ఎన్నో సమస్యలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, రోగం వచ్చింది, బిడ్డలు కోల్పోయాడు,
ఆస్తి కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. తన భాగస్వామి అయిన తన భార్య కూడా చచ్చిపో, ఎందుకు బ్రతుకుతున్నావు అనే మాటలు కూడా అతన్ని దూషించే విధంగా మాట్లాడుతుంది. ఇన్ని అనుభవిస్తున్నా కూడా అతడు పరిశుద్ధమైన మార్గాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. నేను ఆ మార్గాన్ని విడిచిపెట్టను. ఆమె తన సొంత భాగము, తనలో ఉన్న తన భాగం ఏమంటుందంటే, నువ్వు ఈ పరిశుద్ధులను విడవకుండా ఎంతకాలం ఉంటావు? ఆమె అనొచ్చు, ఎందుకని అలాంటి బ్రతుకు, చచ్చిపో అనొచ్చు. అసలు ఆ భార్య తన భాగస్వామి ఆ మాట అనదు. కానీ ఒకవేళ అన్నయ్య ఆ మాట అనొచ్చు కానీ మొదటి ప్రారంభం ఏమంటుందంటే, ఇంకా నువ్వు పరిశుద్ధతను విడవకుందువా అంటుంది. అంటే అది ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాడు? పరిశుద్ధత అనే మార్గం గుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనం యోబు గారిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి స్థితిలోకి వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా, ఎలాంటి వేదన అనుభవిస్తున్నా, ఎలాంటి కన్నీటి పరిస్థితుల్లోకి, కన్నీటి లోయలోకి వెళ్ళిపోయినా నువ్వు ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నా పరిశుద్ధమైన జీవిత మార్గాన్ని నేను విడిచిపెట్టను. సమస్యలు వస్తాయి, పోతాయి, కన్నీరు వస్తుంది, రేపు నాట్యంగా మార్చబడుతుంది. ఈ రోజు నలిగిపోవచ్చు, రేపు నేను ఒక నూతనమైన బిడ్డగా మార్చబడతాను. కానీ నేను పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టను, పరిశుద్ధ మార్గాన్ని నేను మాత్రం విడిచిపెట్టను అని ఒక నిశ్చయతలోకి వెళ్ళాలి. యోసేపును మనం పరిశీలన చేస్తే, యోసేపుకి అధికారం ఇచ్చాడు పోతీఫరు. తన జీవితంలో అన్ని ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన అంటున్నాడు, అమ్మా నేను ఇలాంటి పాపాన్ని ఒడిగట్టున్నాను, నాకు ఇలాంటి పాపము జోలికి నేను వెళ్ళను. నేను ఒక మార్గం గుండా వెళ్తున్నాను, నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. నా మార్గం ఏంటంటే పరిశుద్ధమైన మార్గం. నేను పరిశుద్ధతను విడిచిపెట్టను. నా మార్గంలో ఏం చెప్పింది తెలుసా? పరాయి స్త్రీని మోహించద్దు అని చెప్తాను. కాబట్టి నీ మీద నాకు అధికారం లేదు. నాకు ఈ అధికారి నాకు ఇల్లంతటి మీద అధికారం ఇచ్చాడు, అన్ని వాటి మీద అధికారం ఇచ్చాడు, నీ మీద అధికారం ఏమి లేదు. నేను నీకు అధికారిని కాదు, నేను పాపానికి దాసుని కాదు. పరిశుద్ధత మార్గాన్ని నేను అనుసరించే వ్యక్తిని. మలినాన్ని నేను అంటించుకోను, మురికి మార్గంలోకి నేను వెళ్ళను. నాది ఒక పరిశుద్ధమైన మార్గము, ఆ మార్గం గుండా మాత్రమే నేను వెళ్తాను అని చెప్పి యోసేపు పారిపోయాడంటే, పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ పాపము నుంచి దూరంగా పారిపోయే వ్యక్తిగా అతను నిలబడ్డాడు. ఎందుకు అంటే, నా మార్గం ఏంటంటే పరిశుద్ధమైన మార్గం. నేను పరిశుద్ధతను విడిచిపెట్టాను. ఈరోజు మనం ఆలోచించాలి, మనకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధత నడిపించేది, రెండు పాపానికి నడిపించేది. ఏ మార్గం గుండా నువ్వు వెళ్తావు? ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావు? నేను పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాను కదయ్యా, ఇదిగో బాప్తిసం పొందాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని మార్గాన్ని నేను ఎంచుకున్నాను అంటే, మనలో ఎక్కడైనా పాపపు ఆలోచనలు వస్తున్నాయి అంటే మరి మార్గం తప్పుకుపోతున్నామని అర్థం. దేవుడిచ్చిన నిబంధనలు దాటి వెళ్తున్నామంటే దేవుణ్ణి కాదని, ఆ మార్గాన్ని కాదని నువ్వు ఇంకొక మార్గంలోకి అడుగు పెడుతున్నావని అర్థం. నిర్గమకాండ 20 అధ్యాయంలో నీకు ఇవ్వబడిన 10 విషయాలు ఉన్నాయి, 10 సూచికలు ఉన్నాయి. ఇగో ఈ పరిశుద్ధమైన మార్గంలో వెళ్ళాలంటే నువ్వు ఇలా జీవించాలి అని నీకు నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు దాటి మీరి నీ జీవితాన్ని వేరే మార్గంలోకి వెళ్తున్నావేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. మనం చూడొచ్చు, అపవిత్రత, పరిశుద్ధంగా జీవించిన వ్యక్తులు పవిత్రమైన జీవితాన్ని, ఇదిగో నేను పరిశుద్ధమైన మార్గం గుండా వెళ్తున్నాను, నేను బాప్తిసం పొందాను, నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను అన్నవాళ్ళు నేను ఇప్పుడు జీవించే వ్యక్తులను ఒకసారి పరిశీలన చేయాలి. అయ్యా ఇదిగో దేవుని సన్నిధికి నేను వస్తున్నాను, దేవుని మందిరాన్ని నేను వస్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను పరిశుద్ధమైన మార్గంలో ఉన్నాను కదా అని అనొచ్చు. అలాంటి జీవితాన్ని అనుసరించి మరలా అపవిత్ర మార్గంలోకి వెళ్ళిపోయిన వారిని నేను జీవిస్తున్నాను. ఒకవేళ అలా అవుతావేమో అనే ఉద్దేశంతో మాత్రం దేవునితో మాట్లాడుతున్నాను. ఒకటి, సొలొమోనుని మనం పరిశీలన చేస్తాం. సొలొమోను ఎలా ఉన్నాడు అంటే, ప్రారంభం అద్భుతం, దేవుని సన్నిధిని విడిచిపెట్టేవాడు కాదు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుని పరిశుద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుని అనుసరించి ప్రతినిత్యం నడిచే వ్యక్తే. దేవుని ఏనాడు విడిచిపెట్టలేదు. తన బాల్యం నుండి, చిన్న వయసు నుంచి కూడా దేవుణ్ణి అనుసరిస్తా నడిచాడంటే సొలొమోను జీవితం.
దేవుడు ఒక రోజు సొలొమోనుకి దర్శనమిచ్చి నీకు ఏం కావాలి అని అడిగితే, అయ్యా ఇదిగో నన్ను రాజుగా నిలబెట్టావు, ఈ ప్రజలందరినీ ఏలేంత వ్యక్తి నాకు యోగ్యతనిచ్చావు, వీళ్ళందరినీ ఏలాలంటే నాకు మంచి జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని దయచే ప్రభు అని అడిగి. మామూలుగా ఎవరైతే రాజులు ఏమని అడుగుతారంటే, ఇదిగో నాకు ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకున్నంతకాలం నేనే రాజుని అవ్వాలంటారు, లేదంటే నా దేశం మీదకి ఏదైనా యుద్ధం వస్తే ఆ యుద్ధంలో నేనే విజయాన్ని పొందాలంటారు, లేదంటే వారి స్వలాభాల కొరకు నాకు ఆస్తి కావాలి, ఐక్యత ఐశ్వర్యాలు కావాలి, లేదంటే నాకు పెద్ద పేరు ప్రఖ్యాతులు కావాలని ఏడ్చి అడిగే వాళ్ళే ఉన్నారు. కానీ మొట్టమొదటి రాజు అంట దేవుని జ్ఞానాన్ని అడిగాడు. అలాంటి దేవుని జ్ఞానాన్ని పొందుకుని, దేవుని జ్ఞాన ప్రకారం ప్రఖ్యాతులు పేరు ప్రఖ్యాతులు పొందుకుని, ఐశ్వర్యాన్ని బంగారాన్ని వెండిని పొందుకుని గొప్ప యోగ్యతలో ఉన్న సొలొమోను తన పాపపు కోరిక చేత ఏమైపోయాడంటే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని కృపను కోల్పోయాడు. తన రాజ్యం రెండు పాయలుగా చీలిపోయింది. తన రాజ్యం రెండు పాయలుగా, తన కుటుంబం రెండు పాయలుగా చీలిపోయింది. ఎందుకు అంటే పరిశుద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టేశాడు, అపవిత్రమైన మార్గం గుండా వెళ్ళాడు కనుక. సంసోనుని మనం పరిశీలన చేస్తాం. సంసోను అంతే, దేవుడు మంచి అభిషేకాన్ని ఇచ్చాడు. అతనిని కొట్టేవాడు, తనని పడగొట్టేవాడు ఆ దేశంలో ఎవడో లేడు. అంతటి అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. అలాంటి అభిషేకము ఒక స్త్రీ వల్ల కోల్పోయాడు, ఒక పాపం వల్ల కోల్పోయాడు, అపవిత్రమైన మార్గం గుండా వెళ్ళడం వల్ల కోల్పోయాడు. ఈరోజు నువ్వు ఆలోచించాలి, దావీదుకి దేవుడు ఎంతో గొప్ప యోగ్యతనిచ్చాడు, కానీ దేవుని మందిరాన్ని కట్టే యోగ్యత కోల్పోయాడు. ఎందుకు తెలుసా? తన జీవితంలో ఒక మలినం వచ్చింది కాబట్టి, తన జీవితంలో ఒక పాపం వచ్చింది కాబట్టి. అప్పటి వరకు దావీదు లాంటి వాడు ముందు లేడు, వెనక లేడు, అంత గొప్ప యోధుడు, ఎంత యోగ్యుడు కూడా. కానీ దేవుడు అన్నాడు, నువ్వు మందిరాన్ని కట్టడానికి అదుడు కాదు, మందిరానికి కావాల్సిన పరికరాలన్నీ సిద్ధపరచు, నేను నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. ఎందుకు అంటే చిన్న పాపం తన జీవితాన్ని నాశనం చేస్తాను. ఈరోజు పరిశుద్ధమైన మార్గం గుండా వెళ్ళిన వారి జీవితాలు నీ ముందు పెట్టారు. పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోనికి వచ్చిన వారి యొక్క జీవితాన్ని ముందు పెట్టాను. పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంటావా, అపవిత్రమైన మార్గాన్ని ఎంచుకుంటావా? ఈరోజు నీకే నిర్ణయం ఇస్తాను. మార్గాలు చాలా ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడం మాత్రం పరిశుద్ధమైన ఆ మార్గం మాత్రం. పరిశుద్ధతను విడవకుండా, పవిత్రతను విడవకుండా, దేవుని సన్నిధిని విడవకుండా, దేవుని కృపను విడవకుండా, దేవుని యొక్క సహవాసాన్ని విడవకుండా ఆయన మార్గం గుండా నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను నిత్యరాజ్యానికి చేరుస్తాడు. మధ్యలో సంసోను వలె, సొలొమోను వలె, దావీదు వలె అపవిత్రమైన మార్గం గుండా ఒక అడుగు వేసావా, మన పతనం ప్రారంభమైపోయింది. సొలొమోను పతనం ప్రారంభమైంది, కానీ సొలొమోను యొక్క పతనం భయంకరంగా ముగింపబడింది. దేవుని యొక్క కృపను కోల్పోయాడు. సంసోను దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. దావీదు దేవుని యొక్క శ్రేష్టమైన మందిరాన్ని కట్టే యోగ్యతను కోల్పోయాడు. అలా కోల్పోయే వారిగా మనం ఉండకూడదని దేవుని హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన మార్గాన్ని కలిసి మనమందరము ఆ మార్గం గుండా నడుద్దాము, దేవుడి యొక్క కృపను పొందుకుందాం. అటువంటి కృప చేత మనము నింపబడదాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.